Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో పరిణామాలు మాత్రం ఏవి కొలిక్కి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. నిజంగా ఈ వెస్ట్ ఏషియాలో వార్ని నడిపిస్తుంది ఎవరు? నిజంగా ఈ గేమ్ని నడుపుతుంది ట్రంప్ వార్నింగ్సా, లేకపోతే ఇరాన్ మిలిటరీ ప్రెషరా, ఇరాన్ సర్వైవల్ స్ట్రాటజీనా, ఆయిల్ మార్కెట్లో టెన్షన్సా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. ప్రస్తుత పరిణామాల గురించి ఆయనతో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు ఈ ట్రంప్ స్టేట్మెంట్స్ మనం చూస్తుంటే రెగ్యులర్ హెడ్లైన్ అవుతున్నాయి. అసలు ఈ వార్ని నడుపుతుంది ఎవరు? ట్రంపేనా, లేకపోతే ఇంక వెనకాల ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ ఎవరికి అర్థం కావట్లేదు దీంట్లో. ట్రంప్ రెగ్యులర్గా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు. నేను ఇప్పుడే ఇరాన్తో మాట్లాడాను, ఇరాన్ నాకు న్యూక్లియర్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ అంతా నాకు అప్పగిచ్చేస్తారని చెప్పారని. మళ్ళీ అక్కడి నుంచి న్యూస్ వస్తుంది, ఎవడు చెప్పాడు మాతో, అసలు ఎవడు మాట్లాడలే మాతో అని అంటాడు. మళ్ళీ ఒక 5-6 గంటల తర్వాత ఇంకో ట్వీట్ వస్తుంది, నాకు ఒక ప్రపోజల్ ఇచ్చారు ఇరాన్, చాలా బాగుంది, మాట్లాడవచ్చు. మేము ఎవరికి ప్రపోజల్ ఇవ్వలేదు, ఏమీ లేదు, ఎవరు ఇచ్చిండు ఆయనకని అడుగుతారు ఇరాన్. మళ్ళీ ఇదే నడుస్తుంది. ఈ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. యాక్చువల్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్, యాక్చువల్లీ ఇరాన్లో 3 ఉన్నారు డిసిషన్ మేకర్స్ ఇప్పుడు. ఒకటి ఇరానియన్ ప్రెసిడెంట్ పెసెకిన్, ఆయన బయటికి రావట్లేదు. పెసెకిన్ ఆయన రావట్లేదు. రెండవది ఏమో గాలిబాఫ్, వాళ్ళ స్పీకర్ అది ఇరానియన్ పార్లమెంట్, మొహమ్మద్ గాలిఫ్, ఆయన సైడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు సడన్గా. ఈ ఫస్ట్ రౌండ్ టాక్స్ జరిగినప్పుడు ఇస్లామాబాద్లో ఆయన లీడ్ చేసిండు. వీళ్ళిద్దరు అంటే స్పీకర్ ఉన్నారు, ఆయన లీడ్ చేసిండు. ఈయన ఫారెన్ మినిస్టర్ డెప్యూటీగా ఉన్నారు, నెంబర్ 2గా ఉన్నారు. దాంతోపాటు డెలిగేషన్లో ఒక 40 మంది వచ్చారు వాళ్ళు. కానీ ఈసారి ఫారెన్ మినిస్టర్ వచ్చారు బయటికి. అది ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఫారెన్ మినిస్టర్ కూడా అరగచ్చి ఆయన ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిండు ఇమీడియట్గా. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అనగానే 2 వారాల ముందు ఈయన ఎస్ ఇట్స్ ఓపెన్ అని చెప్పి ఈయన కూడా ఒక ట్వీట్ చేసిండు అన్నమాట. సో దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఇమ్మీడియట్గా ఖండించి కాదు, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్డ్ అన్నారు. దాని తర్వాత 3 రోజులు ఈయన కనిపించలేదు. అక్కడ రూమర్ ఏముంటుందో ఈయన జైలు వేసేసారని చెప్పేసి. కానీ దాని తర్వాత ఈయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన్ని దింపేశారు కిందికి, స్పీకర్ని. అండ్ స్పీకర్ వాజ్ ద ఫార్మర్ హెడ్ ఆఫ్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, కమాండర్ ఉండే ఆయన, ఐఆర్జీసీది. సో అక్కడ పవర్ స్ట్రగుల్ నడుస్తుంది, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు అమెరికాకి తొత్తుల్లాగా మారిపోయారనేది కూడా ప్రచారం జరిగింది. ఎందుకు వాళ్ళకి తెలుసు. అక్కడున్న ఐఆర్జీసీకి ఎట్లా అయిపోతుందంటే, మేము సూసైడ్ స్క్వాడ్ లాగా ఉంటారు వాళ్ళు. ఎట్లనే పోతాం మనం, మంచి అమెరికాని కొట్టేసి వెళ్ళిపోతాం, మనం పైన ఊర్లు కూర్చున్నారు మన కోసం చెప్పి. వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, కాదు ఇట్లా కాదు, ఇది మనం కొంచెం మాట్లాడితే బాగుంటుంది, ఇరాన్ రేపు బతుకుతుంది, మనం కూడా బతకొచ్చు అని చెప్పి ఇంకొక ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది. అది ఈ స్పీకర్ రిప్రజెంట్ చేస్తున్న టీం ఉండే ముందు. ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ ఈయన పాకిస్తాన్కి వచ్చింది మొన్న, మనకు తెలిసిందే, మనకి వచ్చి పాకిస్తాన్తో మాట్లాడారు. ఇదేదో బ్యాక్ ఛానల్ డిప్లొమసీ నడుస్తుంది. పాకిస్తాన్ అదే డిప్లొమాటిక్ పాయింట్స్ యూఎస్ కన్వే చేశారు. యూఎస్ ఇమ్మీడియట్గా క్యారోలిన్ లివిట్, వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ రెగ్యులర్ ఆమె బ్రీఫింగ్ ఉంటుంది ప్రతిరోజు. ఆ బ్రీఫింగ్లో ఏం చెప్పిందంటే, మేము టీంని పంపిస్తున్నాం, లెడ్ బై స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ వెళ్తున్నారు, ప్రెసిడెంట్ అప్రూవ్ చేసేసారు, వాళ్ళు బయలుదేరుతారు కొంచెంసేపట్లో అని చెప్పారు. అదే రోజు సాయంత్రం నేను అక్కడ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కాదు, ఇరాన్ నుంచి వాళ్ళ మీడియా, వాళ్ళ సెమీ అఫీషియల్ మీడియా తస్నీమ్ అని, వాళ్ళ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, వీళ్ళు ఒమాన్కి వెళ్ళిపోతున్నారు అదే రోజు రాత్రి అని చెప్పి. ఇరానియన్ డెలిగేషన్ వచ్చారు చూడండి, అరగచ్చి తీసుకొచ్చిన డెలిగేషన్, అదే రోజు రాత్రి వాళ్ళు ఒమాన్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి రష్యాకి వెళ్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అక్కడి నుంచి రావాలంటే 18 గంటలు పడుతుంది ఫ్లైట్, వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు లేరు, వాళ్ళు ఎవరితో మాట్లాడతారు వీళ్ళు? పాకిస్తాన్ వాళ్ళు ఆపెడతారా వీళ్ళని, ఉండండి వాళ్ళు వస్తున్నారు యూఎస్ నుంచి అని చెప్పి, అది కూడా వీళ్ళు వినలేదు అనుకుంటారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఇన్సల్ట్ లాగా అయిపోయింది. ఎందుకంటే అనౌన్స్ కూడా చేసేసాం మా టీం వెళ్తున్నారని. వాడేమంటున్నాడు, నీకోసం నేను వెయిట్ చేయను, నేను పోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు ఇరాన్. సో క్యాన్సిల్ చేసేసాడు. మీకు తెలిసిన ఓపెన్లీ అనౌన్స్ చేశాడు, 18 అవర్ ఫ్లైట్ తీసుకొని ఎవడు పోతాడు అంత దూరం, ఇరాన్కి ఇంకా కావాలంటే నాతో ఫోన్ లేపి మాట్లాడమని, మా దగ్గర మంచి ల్యాండ్ లైన్లు ఉన్నాయి, సెక్యూర్ ల్యాండ్ లైన్ ఉంది, అది మాట్లాడమని చెప్పండి మా దగ్గర, వీల్ టాక్ అన్నాడు. దాని తర్వాత వీళ్ళు ఒమాన్కి వెళ్ళారు. ఒమాన్లో న్యాచురల్లీ, ఎందుకంటే ఒమాన్ ఏది మొదలు పెట్టారు ఫస్ట్, మనకు తెలిసిందే మీకు పవన్ గారు, ఒమానే ఫస్ట్ పీస్ టాక్స్ మొదలుపెట్టిన వాళ్ళే. జెనీవాలో 2 సార్లు చేశారు, లాస్ట్ ఇయర్ జూన్లో చేసినారు, జూలై దాకా వెళ్ళింది అది. ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి B2 బాంబర్స్ తీసుకొచ్చి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబ్ చేశారు అమెరికా.
ఈసారి కూడా ఫిబ్రవరి 26 దాకా వీళ్ళు మాట్లాడుతున్నారు జెనీవాలో. ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కన్వే చేశారు, వీఆర్ క్లోజ్ టు అ డీల్ అని చెప్పి ఒమాన్ కన్వే చేశారు. 28 తారీఖు తీసుకొచ్చి బాంబేశారు వాళ్ళు. ఫెయిల్ అయిపోయాయి కదా, ముందే ఫెయిల్ అయ్యాయి. సో ఒమాన్ అంటున్నారు ఇప్పుడు ఏం లేదు, వీ కాంట్ టాక్, ఎందుకంటే మా ప్రెస్టీజ్ కూడా ఉంది దీంట్లో. మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళి బాంబేశారు, అది కూడా మేము ఒప్పందం దాకా ఇంత క్లోజ్గా వచ్చినప్పుడు మీరు ఎందుకు చేశారు ఇట్లాంటి. సో ఒమాన్ జరిగిపోయారు దీని నుంచి కంప్లీట్గా. మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికే ఈసారి బహుశా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అక్కడ వెళ్ళుంటారు. ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఈయన ఇచ్చారు విచ్ ఈస్ వెరీ క్రూషియల్. ఆయన ఏమన్నానంటే మా నేబర్స్తోని మేము సంబంధాలు ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అరగాచి స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ బాంబ్ చేసిన వీళ్ళ నేబర్స్ మీద కదా. సౌదీ అరేబియాని కొట్టారు, ఖతార్ని కొట్టారు, కువైత్ని కొట్టారు, బహ్రెయిన్ని కొట్టారు, అందరినీ, ఈవెన్ ఒమాన్ని కూడా కొట్టారు వీళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతుందని ఒక డౌట్ వస్తుంది అన్నమాట. న్యాచురల్లీ దాని తర్వాత వచ్చిన స్టేట్మెంట్ చెప్పారు, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేస్తాం, మూడు స్టెప్స్లో చేద్దామని చెప్పారు. ఫస్ట్ మాట్లాడడం మొదలు పెడతాం, రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేస్తాం మా వైపు నుంచి మీ వైపు నుంచి, నో రెస్ట్రిక్షన్స్. మూడవది న్యూక్లియర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది రెండు కానివ్వండి, తర్వాత కొన్ని వారాల తర్వాత న్యూక్లియర్కి వద్దాం మనం. న్యూక్లియర్ కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చారంట రష్యాకి, మేము 5 సంవత్సరాల దాకా వీ విల్ నాట్ ప్రాసెస్ ఇట్. కానీ ఎవరు ఉంచుకుంటారు, అది ఎక్కడ డిటెక్ట్ చేస్తారో, అమెరికా 5 సంవత్సరాలకి అగ్రీ చేస్తారా, లేకుంటే వారు 20 అని అడుగుతున్నారు, వీళ్ళు 5 అంటున్నారు, నడిమిట్లో బార్గెన్ చేసి 10 సంవత్సరాలకు వస్తారా, అది ఇప్పుడు తెలియాలి, మనకు తెలియదు మనకి యాజ్ ఆఫ్ నౌ. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం అనమాట. సో ఫస్ట్ స్టెప్ మాట్లాడడం మొదలు పెడదాం, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేద్దాం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ గల్ఫ్ నైబర్స్ కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఈ హార్మోస్ బంద్ అయినప్పటి నుంచి సౌదీ అరేబియా ఆయిల్ అమ్మలేకపోతున్నారు, వాళ్ళు ఒక ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి అమ్ముతున్నారు వాళ్ళు, అది యాన్బూ పోర్ట్ దగ్గర ఉంది అది. ఇక్కడేమో కువైత్ ఏం చేయలేకపోతున్నారు, బహ్రెయిన్ ఏం చేయలేకపోతున్నారు, ఖత్తర్ ఏం చేయలేకపోతున్నారు. సరే వాళ్ళు చాలా మటుకు వాళ్ళ రిఫైనరీ కానీ వాళ్ళ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ధ్వంసం అయినాయి దీంట్లో, కానీ అప్పుడు కూడా కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వాళ్ళు, అది చేయలేకపోతున్నారు ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇది ఒక పెద్ద స్టెప్ ఉండబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి 2-3 ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన మనకు అందరికి తెలిసింది మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యుద్ధం రేపు బంద్ అయింది అనుకోండి, రేపటి నుంచి యుద్ధం ఉండదని డిక్లేర్ చేసిన తర్వాత మినిమం 6 నెలల నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా పడుతుందంటే అదంతా రిపేర్ చేయడానికి. కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, ఈవెన్ సౌదీ అరేబియా, వీళ్ళు ఇప్పుడు అంటున్నారట మేము డబ్బులు పెడితే కూడా మాకు మ్యాన్ పవర్ దొరకట్లేదు. ఇది రిఫైనరీ కట్టడం అంటే ఏదో బిల్డింగ్లు కట్టడం కాదు. యూఏఈ బిజినెస్ కూడా ముఖ్యంగా దుబాయ్ లాంటివి బాగా దెబ్బతిన్నాయి. సో దానికి ఒక మేజర్ ఇష్యూ ఇప్పుడు వచ్చింది. సో డెఫినెట్గా వీళ్ళు ఏమన్నారంటే సరే మనం ఓపెన్ చేద్దాం, అందరికీ రెవెన్యూ వస్తుంది, అందరికి డబ్బులు వస్తుంది, మాకు కూడా వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది, వాళ్ళు రిపేరింగ్ కోసం ఎక్విప్మెంట్ తెప్పించుకోవచ్చు. అది ఇంకో ట్రాజెడీ. అది మీకు పెద్ద పెద్ద షిప్లో తీసుకురావాలి ఇదంతా రిఫైనరీ ఎక్విప్మెంట్ అంతా కొత్తది. అది ఆర్డర్ చేస్తే ఏదో సూపర్ మార్కెట్ కాదు, అక్కడ వెళ్ళి తీసుకోవడానికి టైం పడుతుంది, వాళ్ళు కూడా కస్టమైజ్ చేయడం. ఫస్ట్ వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అప్రూవల్ ఇవ్వాలి, దాన్ని ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయాలి, ఇదంతా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఒక 3-4 సంవత్సరాల దాకా ఈ ఆయిల్ ప్రైస్ ఇక్కడే ఉంటుంది, $90, $80, $90, $100 నడిమిట్లోనే ఉంటుంది. యుద్ధం ఆగిపోతే కూడా తగ్గదు, పాత సిస్టమ్ లాగా 70కి 60కి వెళ్ళదు అని చెప్తున్నారు. చూద్దాం మనం. సో అది ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఈయన ఇచ్చారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఇదే మాటల్లో ఒక వర్కబుల్ ఫార్మాట్, ఒక ఫ్రేమ్వర్క్ వర్క్ చేసుకుందాం. వీ విల్ అరైవ్ అట్ 10 పాయింట్స్, 5 పాయింట్స్. మనం ఇప్పుడు యూఎస్తో ట్రేడ్ డీల్ చేస్తున్నాం చూడండి, వీఆర్ వర్క్డ్ అవుట్ ఎ ఫ్రేమ్వర్క్ ఫస్ట్. రాహుల్ గాంధీ అది అర్థం చేసుకోలేదు, ఆయన అన్నాడు మేము సంతకం పెట్టేసాం మేము అంటున్నాం, మోదీ అమ్మేసుకున్నాడు ఇండియానని. సంతకం పెట్టలేదు, ఇంకా అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ లోపల మాట్లాడదాం, దాని బయట మాట్లాడక్కర్లేదు. ఓకే, దాంట్లో ఆ పాయింట్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, మార్చవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఫ్రేమ్వర్క్ చేసుకుందని చెప్తారు. దాని తర్వాత ఆయన ఒమాన్ నుంచి ఈ వెంట్ టు రష్యా. ఇప్పుడు రష్యాలో ఉన్నారు ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు. రష్యాతో ఎందుకు వెళ్ళారని చాలామంది అడుగుతున్నారు. ఒక టైంలో ఇరాన్ది ఆయుధాలు మొత్తం సప్లై చేసేది రష్యా ఉండే, ఇరాన్కి ఇచ్చేది. దాని తర్వాత చైనా వచ్చారు, దాని తర్వాత టర్కీ వచ్చారు, కానీ మేజర్లీ వీళ్ళకి వచ్చిందంత అక్కడ. మళ్ళీ నార్త్ కొరియా కూడా ఇచ్చారు చాలా మటుకు ఆయుధాలు వీళ్ళకి, ఇరాన్కి. రష్యాకు ఇప్పుడు కూడా పట్టుంది, ఏం చెప్పినా కానీ పాత రష్యా ఉండకూడదు, యుఎస్ఎస్ఆర్ లేదు, ఇప్పుడు ఆ పవర్ కోల్డ్ వార్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఉన్నది యూనిపోలార్ వరల్డ్లో, మనం బైపోలార్ ఉండే ముందు, ఒకవైపు యుఎస్ఎస్ఆర్, ఒకవైపు యుఎస్ఏ.
వీళ్ళ నడిమిట్లో కాంపిటీషన్ ఉండే, మీరు మాతోనే ఉన్నారా వాళ్ళతోనే ఉన్నారా, అది ఉండే. ఇప్పుడు అది పోయింది. రష్యా ఇస్ నౌ కైండ్ ఆఫ్ ఏదో ఇంకొక రాష్ట్రంలాగా అయిపోయింది అనమాట. సో పుటిన్ ఇప్పుడు కూడా పవర్ ఉంది ఒకటి, అది మనం యుద్ధం తర్వాత అయిపోయిందో, యుక్రెయిన్ అంతా ఫినిష్ అయిపోయింది, కానీ పుటిన్ ఇప్పుడు కూడా ట్రంప్ గంట సేపు మొన్న మాట్లాడారు. పుటిన్ పాసిబ్లీ ఏం చేస్తారంటే ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు. ఓకే, మీరు పని చేయండి, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ కంప్లీట్గా ఓపెన్ చేసేసేయండి, నేను చూసుకుంటాను ట్రంప్ దగ్గర. అంటే ఇక పాకిస్తాన్ సైడ్కి వెళ్ళిపోయింది. సైడ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం మాట్లాడింది దీనికన్నా ముందు కూడా, ఒక ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక సీనియర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే ఒక స్కూల్లో ప్యూన్ వచ్చి ఎందుకు కొట్లాడతారంటే ఎన్నో బోరా అంటాడు వాడు. అవును. టీచర్ వచ్చారనుకోండి వింటారు, ప్రిన్సిపల్ వస్తే ఇంకా భయపడతారు. ఇది అదే, మీకు ఆ పవర్ ఉండాలి ఎన్ఫోర్స్ చేయడానికి. సమవుజ్జి లేడు అక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో రష్యా పాసిబ్లీ ఇదే రోల్ ప్లే చేయబోతున్నారు. నేను మాట్లాడతాను అంటే ఈ పాకిస్తాన్ని పెట్టుకుని మనం సరదాగా గేమ్ చేద్దాము అని ట్రంప్ అనుకున్నాడా? అదే ట్రంప్కి అది కదా, డిక్టేట్ చేయొచ్చు. మునీర్ని ఆర్డర్ చేస్తాడు, చెప్పు అందరు ఇది కాదని చెప్పు అని చెప్తాడు. అప్పట్లో జరిగింది కదా, అతను పంపించిన మెసేజ్ని వీళ్ళు రీట్వీట్ చేశారు వితౌట్ రిమూవింగ్ ద సబ్జెక్ట్ లైన్. సబ్జెక్ట్ లైన్. సో ఇది వీళ్ళది. ఇప్పుడు మనం కూడా చూసాం పవన్ గారు, మీకు గుర్తుంటుంది, వీళ్ళు ఇచ్చిన దాంట్లో లెబనాన్లో సీజ్ ఫైర్ లేదన్నారు, వాళ్ళు అన్నారు ఉందంటున్నారు. అది మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ పాకిస్తాన్ ఏంటంటే ఎందుకు వాళ్ళు వచ్చారు దీన్ని అడ్మిట్లు అంటే, వాళ్ళని ఎవరు పిలవలేదు, వీళ్ళే వచ్చి ఆఫర్ చేశారు పాకిస్తాన్, మేము హోస్ట్ చేస్తాం. యూజువల్లీ పిలుస్తారు, ఎవరినైనా థర్డ్ నేషన్ని పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. అట్లనే ఒమాన్ వచ్చారు, ఇరానే చెప్పారు ఒమాన్తో మాట్లాడదాం, వాళ్ళు మాతో ఎప్పటి నుంచో మంచి మాతో రిలేషన్షిప్ ఉంది, వాళ్ళని తెచ్చుకున్నారని చెప్పి ఒమాన్ తెచ్చుకున్నారు. ఆ టైంలో ఒమాన్ ఇటువైపు నడిమిట్లో, ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు యూఎస్ కలిసి మాట్లాడుకున్నారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుండే జెనీవాలో. ఇదంతా చేసిన తర్వాత పాకిస్తాన్ తీసుకొచ్చారు, ఎందుకంటే పాకిస్తాన్ని ఆర్డర్ చేయొచ్చు యూఎస్. ఇజ్రాయెల్ ఏమో పాకిస్తాన్ అంటే నో అంటుంది. అది ఆబ్వియస్లీ. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు రష్యా అనేది ఇరాన్కి ఇబ్బంది ఉండదు, రష్యా అనేది ఇజ్రాయెల్ కూడా ఇబ్బంది ఉంది, ఎందుకంటే జూయిష్ కమ్యూనిటీ ఆ లింక్స్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి రష్యా అనేది కరెక్ట్ ఇప్పుడు డెఫినెట్గా. ఎందుకంటే రష్యాకి ఇప్పుడు కూడా మనం ఎంత డిస్కౌంట్ చేసినా కానీ రష్యాకి పవర్ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే రష్యా యుఎస్ బేస్ల మీద దాడులు చేస్తుంది కానీ ఇజ్రాయెల్ మీద ఎప్పుడు చేయరు. సో రష్యా మాట్లాడతారు ఇప్పుడు. ఆయన నేను చెప్పాను చూడు, ఇదే చెప్తారు, అరగాచికి ఏం చెప్తారు, మీరు వెళ్ళండి, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తాను అనౌన్స్ చేయండి, నేను ట్రంప్తో కూడా చెప్పిస్తాను, అక్కడ ఉన్న షిప్స్ నేను అక్కడి నుంచి దూరం చేసి ఇండియన్ ఓషన్లో లేకుంటే అరేబియన్ సీలో తీసుకెళ్ళి పెట్టేసుకోమని చెప్తాను వాళ్ళ దగ్గర అని నేను చెప్పిస్తాను. అది మీరు మళ్ళీ ఏం చేయకండి. దాని తర్వాత అక్కడ ఉన్న మైన్లు దిగడము అదంతా మనం మొదలు పెట్టచ్చు. ఓకే, కాబట్టి నా వైపు నుంచి షిప్స్ పంపిస్తాను కావాలంటే. సో పుటిన్కి ఒక క్రెడిబిలిటీ వస్తుంది, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది చేశారనుకోండి పుటిన్ హీరో అయిపోతాడు ఇప్పుడు ఓవర్ నైట్. అప్పుడు ఉక్రెయిన్ ఎట్లా చూస్తుంది, ఇప్పటికే ఏడుస్తుంది. ఎవరు అడగట్లేదు పాప, యుక్రెయిన్ యుద్ధం గురించి ఎవరు అడగట్లేదు. జెలెన్స్కీ రెగ్యులర్ మీరు చేసే వల్ల రష్యా బలపడుతుంది అనేది పదే పదే చెబుతున్నారు. జెలెన్స్కీ రెగ్యులర్గా ఇప్పుడు గల్ఫ్కి ఎక్కువ ట్రిపుల్ కొడుతున్నాడు యుఎస్ కన్నా, గల్ఫ్ దేశాల దగ్గర. అదెందుకు పవన్ గారు, దానికన్నా ముందు బహుశా మీకు పొద్దున ఇవాళ స్టోరీ పంపించాను నేను ఒకటి. ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ పంపించారు యుఏఈకి. ఇరాన్ అటాక్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఒక వారం వీళ్ళు ఎట్లనో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు వాడుకొని ఎట్లనో అడ్డుకున్నారు యుఏఈ. ఎందుకంటే వాళ్ళది ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, పామ్ జుమ్మరియా మీద జరిగింది, ఫుజరాలో ఉన్న వాళ్ళ టెర్మినల్ మీద, ఆయిల్ టెర్మినల్ మీద కొట్టారు. సో దాని తర్వాత యుఏఈ ఏం చేశారంటే ఇజ్రాయెల్ని పిలిచారు. ఇజ్రాయెల్ని పిలిచారు. ఆలోచించండి, మన మిడిల్ ఈస్ట్లో మీరు మీ కళలో కూడా మీరు ఆలోచించలేదు, అది రాదు మీకు. దట్ ఇజ్రాయెల్ని పిలుస్తున్నారు ఇవ్వడం వాళ్ళ స్వోన్ ఎనిమీ అరబ్ కంట్రీస్ది. కానీ యుఏఈ లేదు. అబ్రహాం అకార్డ్ సైన్ చేసిన ఒక దేశం యుఏఈ. ఇజ్రాయెల్ని అంగీకరించారు దాంతో. గల్ఫ్లో ఎవరు సైన్ చేయలేదు ఇంకా. చాలా కీలకమైన విషయం. ఎస్, అది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో యుఏఈ ఇజ్రాయెల్తో క్లోజ్ ఉన్నారు, సౌదీ అరేబియా పాకిస్తాన్తో క్లోజ్ అయిపోయారు. సౌదీ అరేబియా ఈ అబ్రహాం అకార్డ్ మీద సంతకం పెట్టడానికి వచ్చినప్పుడే అటాక్ జరిగింది October 7th. సౌదీ అరేబియా బ్యాక్అవుట్ అయిపోయారు. యుఏఈ ఎంత బాగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారంటే ఎలాల్ ఎయిర్లైన్స్ ల్యాండ్ చేయడం మొదలుపెట్టారు దుబాయ్లో. దుబాయ్ చాలా పెద్ద ట్రాన్సిట్ పాయింట్, ఎలాల్కి చాలా పనికి వస్తుంది. ఎలాల్ అనేది ఇజ్రాయెల్ది ఎయిర్లైన్, నేషనల్ ఎయిర్లైన్. ఓకే, చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ దాంట్లో. సైకలాజికల్ అనాలిసిస్ చేస్తారు. పవన్ గారు టెలవీకి వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారని వాళ్ళకి ముందే తెలుసు. మీరు ఎవరిని కలుస్తున్నారో అని అడుగుతారు ముందే, వాళ్ళ దగ్గర చెక్ చేస్తారు, ఈయన వస్తున్నాడు మిమ్మల్ని కలవడం ఎవరని. మీరు ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని ఎయిర్లైన్లో ఎంటర్ చేయముందే, ఒక రోజు ముందు 2 రోజుల ముందు. మీ సైకలాజికల్ ప్రొఫైల్ అనలైజ్ చేసింది, అప్రూవ్ చేసిన తర్వాత మీ ఎయిర్లైన్ లోపల వెళ్ళొచ్చు మీరు.
టికెట్ కొనుక్కొని వెళ్ళారు. ఎనీవే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు వచ్చారు అంటే యుఎస్ది అక్కడ తగ్గుతుందా ప్రాబల్యం? తగ్గదు. యూఎస్కి ఎండ్ ఆఫ్ ద డే ఆ, ఇజ్రాయెల్ ఈజ్ యూఎస్. అంతే అంతే కదా. వాళ్ళ నడిమిట్లో రిలేషన్ పబ్లిక్లో ఏదో చెప్తారు అది ఇది కానీ వాళ్ళ నడిమిట్లో ఉన్న, ఎందుకంటే జూయిష్ లాబీ అంత పవర్ఫుల్. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు దింపరు, దింపేస్తారు వాళ్ళు కింద కావాలంటే, రాజీనామా చేపిస్తారు వాళ్ళు. వాళ్ళు అంత చెప్పిందే అక్కడ పవర్ఫుల్ నడవాలి US లో. నడవాలి అంతే, ఫినిష్డ్. ఇప్పుడు అందరు అంటారు కదా బెంజమిన్ నెటన్యాహు గుంజుకొని తీసుకొచ్చారు ఇన్ని యుద్ధాలు అని చెప్పేసి. అవును. కరెక్ట్ అది. బెంజమిన్ నెటన్యాహు ఈ బాంబింగ్ చేసే 28 తారీఖున 26 తారీఖు ఆయన వాషింగ్టన్లో ఉన్నారు. ఉమ్, ప్రెసిడెంట్ ట్రంప్కి మొత్తం బ్రీఫింగ్ ఇచ్చారు. డిఫెన్స్ మినిస్టర్ ఈయన బెంజమిన్ నెటన్యాహు, వాళ్ళ మొసాడ్ చీఫ్ అందరు వెళ్ళి బ్రీఫింగ్ ఇచ్చారు. ఉమ్, చూడండి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఈయన 28 తారీఖు ఇక్కడ ఉంటాడు, ఉమ్, మాకు కన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్ ఉంటుంది, చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఉమ్, ఒక్కటే ఛాన్స్లో అందరిని కొట్టేయచ్చు. కానీ చేసిన ఒక తప్పు ఒకటి ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు అనుకున్నారు ఈ టాప్ లీడర్షిప్ని కొట్టంగానే గవర్నమెంట్ పడిపోతుంది అనుకున్నారు. అది జరగలేదు. అది అందరూ ఇప్పుడు అదే, ఈవెన్ యూఎస్ కూడా అదే అనుకున్నారు. టాప్ లీడర్షిప్ కొట్టంగానే ట్రంప్ చెప్పారు కదా అయిపోయింది, కొత్త లీడర్ పెడతాడు, నేనే డిసైడ్ చేస్తాను, అది జరగలేదు. ఉమ్. అదొక్కటే ఇజ్రాయెల్ కూడా క్యాల్కులేట్ చేసిన తప్పు వచ్చింది. అంటే ఇజ్రాయిల్ ఈ అమెరికా లైన్ ఒకటి కనిపిస్తోంది, ఇజ్రాయిల్ ఓన్ మిలిటరీ ఏదైతే ఉందో వాళ్ళ ఆబ్జెక్టివ్ రెండు సేమేనా? ఎస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికా అడగకుండా ఇజ్రాయెల్ ఒక బాంబు కూడా వేయరు. ఉమ్, మీరు మన సీజ్ ఫైర్ చూశారు లెబనాన్లో, సీజ్ ఫైర్ పెట్టారా? అవును నిన్న పొద్దున కొట్టారు, ఇవాళ పొద్దున మళ్ళీ కొట్టారు, అవును. అటువైపు నుంచి వాళ్ళు కొడుతున్నారు. సీజ్ ఫైర్ ఎక్కడుంది? చెప్పడానికి పేరు కానీ సీజ్ ఫైర్ అని ఉంది కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇద్దరు. హిజ్బుల్లాని పక్కకు పెట్టి అంతే. జరిగినవన్నీ చర్చలు ఖతం. హెజ్బుల్లా ఇవాళ పొద్దున 6 మిసైల్స్ కొట్టారు ఇజ్రాయెల్ వైపు, వీళ్ళు మళ్ళీ అక్కడ బాంబింగ్ చేశారు ఎయిర్ ఫోర్స్ పెట్టి. హిజ్బుల్లా లేకుండా చర్చలు లెబనాన్ గవర్నమెంట్ కి వీళ్ళకి లెబనాన్ గవర్నమెంట్ పవర్ లేదు, పవన్ గారు మొత్తం హిజ్బుల్లానే. హెజ్బుల్లా నడిపిస్తున్నారు. ఇవాళ అక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంది, ఇవాళ రేపట్లో. ఉమ్, ఇంత వార్లో ఇంత వాళ్ళు కూడా మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ. ఓకే, ఆలోచించండి. సో ఎవడు గెలుస్తాడో మన అందరు తెలిసిందే. ఓకే, అది కొన్ని హెజ్బుల్లా గెలుస్తారు, కొన్ని అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి పవర్ లేదు. పాప అలా లెబనీస్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ట్రంప్ అక్కడ, మాట్లాడు నువ్వు అని చెప్పేసి. ఏం చెప్తారు? హెజ్బుల్లా నేను డిసామ్ చేస్తానంటే రేపు హెజ్బుల్లా వాళ్ళని కొట్టేస్తారు, ఖతం చేసేస్తారు, ఫినిష్ చేసేస్తారు. సో ట్రంప్కి ఇప్పుడు ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే, ఒకటి ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే ఫస్ట్ స్టెప్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయిపోతుంది, 100 నుంచి దిగి ఒక 80 దాకా వస్తుంది. ఇమ్మీడియట్ వాళ్ళ ఎజెండా అది అవే. సో అక్కడ అమెరికాలో కూడా ఈయన ఉన్న పాపులారిటీ చాలా మటుకు పడిపోయింది. ఇవాళ పొద్దున్న చేసిన పోల్లో కూడా ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్, ఆయన ఓన్ ఛానల్, అది ఓన్ ఛానల్ అని చెప్పొచ్చు, వాళ్ళు కూడా అంటున్నారు 32 నుంచి 34% ఆయనకి పాపులారిటీ ఉంది ఇప్పుడు. సో కొంతమంది అడుగుతున్నారు ఈ 32 కూడా ఒకసారి కలవాలి, ఎవరు ఈ పోరోడు ఎవరు తెలియదు మాకు, ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంత దారుణ పరిస్థితుల్లో, ఇంకో 32% ఎవరు ఉన్నారంటే మగవాళ్ళు ఉంటారు వాళ్ళు మోస్ట్లీ. సో మనకు తెలుసు. దాని తర్వాత నిన్న అటాక్ జరిగింది, వైట్ హౌస్ ప్రెస్ కరెస్పాండెంట్స్ వాళ్ళ అసోసియేషన్. ఏంటిది అసలు, దాని కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? అమెరికాలో ప్రెసిడెంట్ వ్యతిరేకత అనేది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అబ్రహాం లింకన్ టైం నుంచి ఉంది అది. రీగన్ మీద కూడా జరిగింది. రీగన్, దాని తర్వాత ముందు కెనడీ, ద మోస్ట్ ఫేమస్ కెనడీ అసాసినేషన్ జరిగింది. సో అప్పుడు ఈ అమెరికన్ ప్రెసిడెంట్స్ వ్యతిరేకత అనేది ఒక పొలిటికల్ వెపన్ ఉండేది. కెనడీకి ఒక ఇష్యూ ఉండే, ఆఫ్ కోర్స్ వియట్నాం నుంచి వస్తుంది అది, దాని నుంచి క్యూబన్ మిసైల్ క్రైసిస్ దాకా వచ్చింది కెనడీ కేసులో. అది పెద్ద స్టోరీ సపరేట్గా. కానీ కెనడీని డెఫినెట్గా ఇప్పుడు లీ హార్వీ ఓస్వాల్డ్ చంపారంటున్నారు, లేదంటున్నారు, కాన్స్పిరసీ థియరీస్ ఉండే చాలా మటుకు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ని కొట్టడం అనేది ఒక టార్గెట్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. ఎవరికైనా కోపం వస్తే అక్కడ వెళ్ళి మనం మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం చూడండి, అట్లానే అక్కడ వెళ్ళి మీరు ఏదైనా అసాల్ట్ రైఫ్ కొనుక్కోవచ్చు, మీరు పిస్టల్ కొనుక్కోవచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు మీరు. అంటే సురేష్ గారు ఇక్కడ ఆ వీడియో మనం చూస్తే, ఇప్పుడు మనం ఒక థియేటర్ దగ్గరికి వెళితే మన ఫుల్ చెక్ చేసి పంపిస్తారు, ఒక మాల్స్ దగ్గరికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అమెరికా ప్రెసిడెంట్ జరుగుతున్న ఫంక్షన్ దగ్గర అంత తేలిగ్గా ఎట్లా వెళ్ళగలిగాడు అనేది కదా. ఈయన ఫస్ట్ 2000 మైల్స్ ట్రావెల్ చేసిండు, అంటే 3500 కిలోమీటర్ ట్రావెల్ చేసిండు US వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వాషింగ్టన్కి రావడానికి. వచ్చిన తర్వాత అదే హోటల్ ఉంటున్నాడు, ఇదంతా తీసుకొచ్చాడు తోడు. అసలు ఎట్లా సాధ్యపడింది? అదే వాళ్ళ సెక్యూరిటీ అంత ల్యాక్స్ ఉంది. అది కూడా మనలో టాప్ అంటారు US ని. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు వచ్చి ఒక హోటల్లో ఉంటున్నారు, ఓకే, లేకుంటే ఒక ఫారెన్ డిగ్నటరీ వచ్చి మన దగ్గర తాజ్లో ఉంటున్నారంటే
వాళ్ళు ఆ పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ మొత్తం ఖాళీ చేపించేస్తారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా మొత్తం షీట్లు వేసేస్తారు బయటకి సో కనిపించకుండా. అది వాళ్ళ సెక్యూరిటీ ప్రికాషన్ ఉంటుంది. ఉమ్. ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు. సొంత ఫుల్ కార్లు టైం వస్తాయి, గెస్ట్, సొంత విమానాలు అన్ని సొంతంగా ఉంటాయి. కొంతమంది రాంగ్ టైం గెస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఉమ్. 6 నెలల పాటు, సంవత్సరం పాటు గెస్ట్లు ఉంటారు. కొంతమంది ఎంబసీ స్టాఫ్ ఉంటారు, లేకుండా అట్లాంటి వాళ్ళు, బిజినెస్ వాళ్ళంతా. ఉమ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఉమ్. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు రూమ్ నుంచి బయటికి రాకూడదు ఎక్కువ, మీరు డిన్నర్ రూమ్లో ఆర్డర్ చేసుకోండి, రెస్టారెంట్కి వెళ్ళకండి. రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసి పడేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. ఉమ్. కానీ ఈ హోటల్లో ఈ షూటింగ్ జరిగినప్పుడు ఒక బర్త్డే పార్టీ కూడా నడుస్తుందంట ఇంకో రూమ్లో. ఆ. ఆలోచించండి. ఓ. హిల్టన్, అది కూడా నాట్ ఏ స్మాల్ బ్రాండ్. ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, బాల్ రూమ్ లేదు మన దగ్గర. ఇప్పుడు హైటెక్స్ HICC తీసుకోవచ్చు. అవును. ఇట్ కెన్ అకామిడేట్ 6,000 పీపుల్ సిట్టింగ్. ఉమ్. మేబీ అనదర్ మీరు రౌండ్ టేబుల్ వేసుకుంటే మినిమం నిన్న చేసినట్లనే ప్రెసిడెంట్ ట్రంప్ చేసినట్లే బాల్ చేయొచ్చు. అక్కడ కూడా ఒక 200-300 టేబుల్ వేయొచ్చు, రౌండ్ టేబుల్స్. ఉమ్. కానీ ఇది బేసిక్ ల్యాక్స్ సెక్యూరిటీ. ఎందుకంటే మన దగ్గర మనం ఎంత తిట్టినా కానీ మన పోలీస్ వాళ్ళని, అవును. ఒక ముఖ్యమంత్రి వస్తున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర వెళ్తే కూడా అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది, డోర్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, వాడు బ్యాగ్ చెక్ చేస్తాడు, ల్యాప్టాప్ చెక్ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఉమ్. ఈ ఫంక్షన్కి వచ్చిన చాలామంది ఏమంటున్నారంటే, ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రెస్ వాళ్ళే అంటున్నారు, మేము నాకు ఒక ప్రింటెడ్ ఇన్వైట్ వచ్చింది ఒకటి. ఉమ్. ఓకే, అది మా దగ్గర ప్రింట్ చేసుకోమన్నారు. ప్రింట్ చేసుకున్నాం, మేము ప్రింట్ చేసి తీసుకొచ్చాము. అది చూపించే లోపల అనుమతించారట. ఓ. ఐడి లేదు, ఏం లేదు, ఒక ఫోటో ఐడి కూడా అడగలేదంట. అది పెయిడ్ డిన్నర్ అది? ఆ పెయిడ్ డిన్నర్, ఇట్స్ అంటే పెయిడ్ డిన్నర్. జర్నలిస్టులు payment వీళ్ళ యాన్యువల్ చేసి- పెయిడ్ డిన్నర్. అది Okay. ఫస్ట్ అమెండ్మెంట్ అని చెప్పి వీళ్ళది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది యూఎస్లో. ఉమ్. వాళ్ళ ఫస్ట్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఫస్ట్ అమెండ్ చేసింది వైట్ ఫ్రీడమ్ ఆఫ్ హౌస్ స్పీచ్. ప్రెస్ అసోసియేషన్. వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్. సో చాలా పవర్ఫుల్ బాడీ అది. ఉమ్. వాళ్ళ యాన్యువల్ డిన్నర్ ఇది. దాన్ని ఇప్పుడు దాకా 2 సార్లు ట్రంప్ని పిలిస్తే రాలేదు ఆయన. ఉమ్. లాస్ట్ ఇయర్ కూడా ఉండే, రాలేదు ఆయన. ఫస్ట్ టైం అంటే. ఫస్ట్ టైం వచ్చాడు. ఇప్పుడు అది కూడా వీళ్ళకి డౌట్ ఉండే, ఈయన టైంకి వస్తాడో లేట్ వస్తాడు. ఈయన 15 నిమిషాలు ముందే వచ్చేసినట్ట. ఉమ్. అప్పుడే జరిగింది ఇది. ఓ. ఈయన ఒక 20 నిమిషాలు లేట్ వస్తే హాల్లో ఈయన ఉండడు. ఉమ్. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడతారు, వాళ్ళంతా మన దగ్గర ఉంటుంది కదా. లాస్ట్ మోదీ గారు వస్తారు. అవును, చీఫ్ గెస్ట్. ఆయన వచ్చిన తర్వాత ఆయన స్పీచే ఉంటుంది, మళ్ళీ ఇంకేం ఉండదు. చీఫ్ గెస్ట్ ముందర వచ్చాడు ఇక్కడ. చీఫ్ గెస్ట్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఉమ్. సో అది క్యాల్కులేట్ చేయలేదు వాళ్ళు. ఎనీవే, జేడీ వాన్స్ కూడా కనిపించింది. జేడీ వన్స్ యూజువల్లీ మన ప్రతి కంట్రీలో కూడా మనది కాదు, మిగతా గివెన్ బిజినెస్ వాళ్ళు కూడా, అంబానీ తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ అందరు ఒకటే ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేయరు ఎప్పుడు. సేఫ్టీ సెక్యూరిటీ. సేఫ్టీ సెక్యూరిటీ అని కదా, రేపు ఏమైనా అయితే ఫ్యామిలీ మొత్తం పోతారు ఒకటేసారి, ఓ. ఎవరు ఉండరు మళ్ళీ మిగలరు. సో దానికోసం ఏం చేస్తుంది, టేక్ సపరేట్ ఫ్లైట్స్, సపరేట్ కార్, ఉమ్. అట్లాంటిది. ఇది కూడా అదే జరగాలి ఉండే. ఆ ఒకటే రూమ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ స్పీకర్ ఆఫ్ ద హౌస్. వీళ్ళ దాంట్లో స్పీకర్ ఆఫ్ ద హౌస్ నేను ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళ దాంట్లో అమెరికన్ ప్రెసిడెంట్ని ఎవరైనా కొట్టి చంపేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కెనడీ, లిండన్ జాన్సన్ టుక్ ఓవర్ ఇమీడియట్లీ, వైస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన. ఉమ్. ఉమ్. అది వాళ్ళ ప్రాసెస్. ఆయన ఇమీడియట్లీ ప్రెసిడెంట్ అయిపోతాడు. ప్రోటోకాల్ అది. దీని తర్వాత ఆయన కూడా ఎవరైనా చంపేశారనుకోండి, వైస్ ప్రెసిడెంట్ కూడా లేడు, చంపేశారు ఆయన అంటే, స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ టేక్ ఓవర్ యాజ్ అ ప్రెసిడెంట్. వాళ్ళ దాంట్లో చట్టంలో అది ఉంది, కాన్స్టిట్యూషన్లో. ఆపద్ధర్మ అధ్యక్షుడు. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు స్టేజ్ మీద. ఉమ్. ఆడు గన్మెన్ లోపలికి వచ్చారనుకోండి, అని కొట్టేస్తే వీళ్ళు ముగ్గురు కూడా పోతారు. అంటే వాళ్ళ ప్రోటోకాల్ అట్లా ఉందా, లేకపోతే అది ఎట్లా, ప్రోటోకాల్ అది అట్లా ఉంది. పొరపాట అది? పోతే వాళ్ళ ప్రోటోకాల్ ఉండే, కానీ వీళ్ళు ఎందుకు అందరు ముగ్గురు కలిసి అక్కడికి కొందుకు వచ్చారు. ఉమ్. యూజువలీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఒక ఫంక్షన్లో కనిపించదు, ఎలక్షన్ క్యాంపెయిన్లో కనిపిస్తారు, కానీ Press మిగతా meet దాంట్లో అలాంటి కనిపించారు. వాటిలో తప్ప. ఉమ్. వీళ్ళు ఇద్దరు ఒకటే ప్లేస్లో రావడం అనేది చాలా డేంజరస్ ఈ ఉంటుంది. ఇరాన్ వార్ ఇష్యూలో కూడా ట్రంప్ మాట్లాడినప్పుడు ఎక్కడ మనకి జేడీ వాన్స్ పెద్దగా కనిపించలేదు. సో అదొక పెద్ద ల్యాబ్స్ జరిగింది నిన్న. ఇన్ఫ్యాక్ట్ ఎవాక్యుయేషన్ చూసినప్పుడు నా ఫేస్బుక్లో కూడా వేశాను నేను ఆ వీడియో. జేడీ వాన్స్ ఎత్తుకెళ్ళిపోయారు సెక్యూరిటీ వాళ్ళు, లిటరల్లీ ఎత్తుకెళ్ళిపోయారు, ఇట్లా కోర్టు పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు, పెద్ద దొంగలు పట్టుకున్నట్ల. ట్రంప్ ఇంకా అక్కడే కూర్చున్నాడు, ఇంకా ట్రంప్ని తీసుకెళ్ళలేదు. అఫ్కోర్స్ వాళ్ళ ప్రాసెస్ ఉందనుకోండి, వాళ్ళు నిలబడి తీసుకెళ్లారు, ఇట్లా కింద క్రాల్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే షూట్ ఆఫ్ సైట్లో ఉంటుంది వాళ్ళదన్నమాట. ఎనీవే, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ సీక్రెట్ సర్వీస్ డిడ్ ఎ గుడ్ జాబ్. అంటే మన ఎస్పీజీ లాగానే ప్రైమ్ మినిస్టర్, దే ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే దీనికన్నా ముందు బట్లర్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది, క్యాంపెయిన్ టైంలో రూఫ్ పై నుంచి కొట్టాం, అది పెద్ద ల్యాబ్స్, చెవి దగ్గర నుంచి అది రూఫ్ మీద చెక్ చేయలేదు వాళ్ళు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఒక హెలికాప్టర్ ట్రిప్ కొడితే కూడా తెలిసిపోతుంది రూఫ్ మీద ఒకటి ఉన్నాడని చెప్పి, తగిలింది చెవికి తగిలింది. సో అది ఒక పెద్ద మిస్టేక్ ఉంటే సీక్రెట్ సర్వీస్. అప్పటి నుంచే సర్దిద్దుకున్నారు చాలా మట్టుకు వాళ్ళు, రెగ్యులర్లీ డూ ఇట్. ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ చాలా పెద్ద ఒక ఇన్వెస్టిగేషన్ ఉండే, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందని. ఇది మనం వీఆర్ టాకింగ్ ఇయర్స్ అగో, 40-50 సంవత్సరాల ముందు మాట్లాడుతాం. దాని తర్వాత ఇదే హోటల్లో లాబీ నుంచి బయటకు వస్తున్న డొనాల్డ్ రీగన్ని కొట్టారు, అసాసినేషన్ అంట. హింక్లీ అనే ఒక ఆయన, ఐ థింక్ జాన్ హింక్లీ, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్, ఆయన అసాసినేట్ చేయడం ట్రై చేశారు. అప్పుడు
అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఒక అట్రాక్టివ్ టార్గెట్. అయితే ఇంత జరిగినా కూడా ట్రంప్ వెంటనే మళ్ళీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నాడట. ఆయనకేంటంటే ఆయన ఒక స్పీచ్ తయారు చేసి తీసుకొచ్చాడంట ఈ ఇరాన్ వార్ గురించి. హ్మ్. ఓకే. పెద్ద స్పీచ్ ఒకటి నేను గెలిచేసాం చూడండి అని చెప్పి. ఇది అమెరికన్ అది కూడా ఈ వైట్ హౌస్ ప్రెసిడెంట్ సారీ అసోసియేషన్ ప్రెస్ అసోసియేషన్ ఆ! అంటే ప్రతి ఛానల్ లోకంలో వాళ్ళు ఉంటారు దాంట్లో. అవును. అన్ని ఎక్కడి దేశాల నుంచి నుంచి ఉంటారు. యూరోప్ నుంచి, ఇండియా నుంచి అందరూ ఉన్నారు దాంట్లో. హ్మ్. సో వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో. సో వీళ్ళు మీ మెసేజ్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. లోకం మొత్తం తిరుగుతుంది. అవును. ఆయన మొత్తం తయారై వచ్చిండంట. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ అపార్ట్ అంటే మిమ్మల్ని మొత్తం చింపేస్తాను నేను ఇవాళ అని చెప్పి వచ్చిండంట. హ్మ్. ఆయన ఆ స్పీచ్ పోయింది ఇప్పుడు. ఒక నెల తర్వాత చేస్తే నెల తర్వాత సిట్యుయేషన్ ఏముంటుందో తెలీదు. అప్పుడు యుద్ధం ఆగిపోతే ఏం చేస్తారు? మళ్ళీ ఏం మాట్లాడతారు మళ్ళీ? ఆ! ఒక ఛాన్స్ మిస్ ఛాన్స్ అయిపోయింది. మిస్ అయిపోయింది. సో చేద్దామంటే కానీ సెక్యూరిటీ వాళ్ళు అన్నారంట నో. హ్మ్. నో ఛాన్స్. యూ కెనాట్ అయితే డూ ఈ దట్. షూట్ చేసిన వ్యక్తి మంచి బెస్ట్ టీచర్ అంట. ఆయన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా. ట్యూటర్. వాళ్ళకి అమెరికాలో మీకు ఒక రీజన్ అక్కర్లేదు ఎవరినైనా చంపడానికి. ఆ! మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఇక్కడ మొన్న 8 మంది పిల్లల్ని చంపారు ఒకడు. 1 to అవును. 8 years old. అవును. సో రీజన్ ఏం అక్కర్లేదు మీకు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నాట్ అంటే దట్ ఇతని కారణాలు ఏమొస్తున్నాయి మనకు బయటికి? అది మన ఇంకా రాలేదు సార్. అది బేసిక్‌లీ ఆయనకి ట్రంప్ వ్యతిరేకత ఉంది. అదైతే పిచ్చోడని చాలా చెబుతున్నారు. క్లియర్‌గా పిచ్చోడని చెబుతున్నారు. పిచ్చోడని చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే మళ్ళీ మన దగ్గర అట్లనే కదా! మర్డర్ చేసిందని పిచ్చోడంటే మిమ్మల్ని జైల్‌లో ఎయలేరు. జైల్‌లో అవును. ఏస్తారు కానీ మిమ్మల్ని ఏం శిక్షించరు ఎక్కువ. కుక్కను కొట్టేటప్పుడు పిచ్చి కుక్క అని ఆ! చెప్తారు అదే. కదా. సో అట్లనే ఈయనని హి హాడ్ ఎ గ్రడ్జ్ అది ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా ఆయన రాసాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక హ్మ్. నోట్ రాసాడు. హ్మ్. నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీకు అని చెప్పేసి. హ్మ్. నేను దాని తర్వాత ఆయన సోషల్ మీడియా కూడా చూస్తే చాలా మటుకు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పోస్టులు ఉన్నాయి దాంట్లో. అవును. కానీ అది ఒక కారణం కాదు కదా! హ్మ్. ఇప్పుడు అందరికి కోపం ఉంటుంది. మోదీ గారిని అందరూ ఇష్టపడతారా? లేదు కదా! మోదీ గారి వ్యతిరేకత చాలా మంది ఉన్నారు మన దేశంలో. హ్మ్. దట్ డజంట్ మీన్ దట్ యూ గో అండ్ డూ సంథింగ్ టు మోదీ. Hmm. మిమ్మల్ని చూసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు అప్పుడు. ఓకే. హ్మ్. ఎందుకంటే ఒక బేసిక్ కల్చర్ ఒకటి ఉంది మన దగ్గర కూడా. మన దగ్గర మీకు తుపాకీలు దొరకదు అట్లా రోడ్డు మీద. అవును. గన్ వాళ్ళకి కల్చర్. అట్లా కాదు గన్ కల్చర్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్‌లో మనం వింటాం ఇంతమందిని చంపేశారు, స్కూల్‌లో చంపేశారు ఇంతమందిని, కాలేజ్‌లో జరిగింది ఫైరింగ్. ఇదంతా అక్కడ రెగ్యులర్ కల్చర్‌గా అయిపోయింది. హ్మ్. బట్ ఇన్ దిస్ కేస్ ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దే షుడ్ హావ్ బీన్ లాట్ మోర్ చెక్స్. అదైతే డౌట్ లేదు. వాళ్ళే అంటున్నారు. మనం అనట్లేదు. అమెరికాలో ఉన్న ప్రెస్ వాళ్ళు నిన్న రాత్రి నుంచి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు, వాళ్ళ ఛానల్ వాళ్ళే. వాళ్ళందరూ అంటున్నారు ఏంటంటే బేసిక్ సెక్యూరిటీ చెక్ లేకుండే అక్కడ. హ్మ్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మేము పాకిస్తానీ వాళ్ళం అంత ఇంత తిడతాం మనం. మొన్న ఫస్ట్ రౌండ్ యూఎస్ టాక్స్ వచ్చినప్పుడు యూఎస్ వాళ్ళు వచ్చినప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ విట్కాఫ్ అండ్ కొష్నర్ వచ్చినప్పుడు వాళ్ళ హోటల్ సెరీనా మొత్తం ఎంప్టీ చేసేస్తారు. ఉన్న గెస్టులు కూడా తీసేస్తారు అక్కడి నుంచి. ఎవరు ఉండకూడదు. వాళ్ళ డెలిగేషన్లు ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది 40 మంది ఉంటారు. హ్మ్. ఇరాన్ డెలిగేషన్లు కూడా అంతే ఉంటారు. ఒక 30 40 మంది 50 మంది వచ్చి ఉంటారు. మొత్తం హోటల్ ఖాళీ చేపించేశారు వాళ్ళు. ఎందుకంటే రిస్క్ అది. టెర్రరిస్ట్‌ల దేశం కదా. మార్గరెట్ థాచర్‌ని నాకు ఇయర్ గుర్తులేదు కానీ వెన్ షీ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆమెని చంపడానికి ట్రై చేశారు ఒకసారి. హ్మ్. వీళ్ళ కన్వెన్షన్ నడుస్తుంది. వాళ్ళ పార్టీ యాన్యువల్ మీటింగ్ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఒక ఫ్లోర్‌లో ఒకడు కూర్చొని బాంబ్ పేల్చేస్తారు. పైన కింద వీళ్ళు ఉన్నారు. హ్మ్. మార్గరెట్ థాచర్ వాజ్ 1 ఫ్లోర్ అబోవ్ అండ్ అదర్స్ వర్ 1 ఫ్లోర్ బిలో. ఈయన రూమ్‌లో మొత్తం బాంబ్ అక్యుములేట్ చేసి ఈ బ్లూ అప్ ద థింగ్. షీ గాట్ ఇంజర్డ్ వెరీ బ్యాడ్లీ. ఐ రిమెంబర్ అది ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఆమె ఇంజరీ అయితే అయింది అనుకుంటా ఆమెకి. హ్మ్. కొంతమంది చనిపోయారు కూడా దాంట్లో. సో పొలిటికల్ అసాసినేషన్స్ అనేది అమెరికాలో పెద్ద ఒక స్టాండర్డ్ ఉంది. ఎప్పటి నుంచో ఉంది అది. జాన్ ఎఫ్ కెనడీ తర్వాత జరిగిన హత్యలు కూడా చాలా మటుకు ఉంది. దాని ముందు అబ్రాహం లింకన్ అది కూడా ఉంది. ఇది అన్నీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్‌లో జరిగింది. వన్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఒక ఏం చెప్తారు కాన్సర్ట్ నడిమిట్లో జరిగింది అబ్రాహం లింకన్‌ది. అది అసాసినేషన్. హ్మ్. సో అక్కడ ఎక్స్‌క్యూజ్ అక్కర్లేదు మీకు. కానీ ఒక పొలిటికల్ మెసేజ్ వెళ్ళింది ఇప్పుడు. ఇరాన్ వాళ్ళు నవ్వుతున్నారు. హ్మ్. అరే చూడండి మమ్మల్ని అంటున్నారు, మా ప్రజల్ని అంటున్నారు వచ్చి మీరు ఇరానియన్ రెజీమ్‌ని కొట్టిపడేసేయండి. రోడ్ మీద ప్రొటెస్ట్. మీ వాళ్ళే మిమ్మల్ని కొడుతున్నారు ట్రంప్ గారు చూడండి ఇప్పుడు అని చెప్పేసి. సరే సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ సర్వైవల్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడితే ఇరాన్‌కి యుద్ధం గెలవకపోయినా ఇప్పుడు సర్వైవ్ అవ్వడమే టార్గెట్‌గా పెట్టుకుందా? వాళ్ళకి ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయాలి పవన్ గారు. హ్మ్. అది ఓపెన్ చేస్తే వాళ్ళకు రెవెన్యూ వస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది కొంచెం నోట్స్ తయారు చేసుకున్నాను. సో దాంట్లో ఇరాన్ ఈ యుద్ధం మొదలయ్యే ముందు హ్మ్. వీఆర్ టాకింగ్ ఆఫ్ సమ్వేర్ ఇన్ మార్చ్. హ్మ్. మార్చ్‌లో ఫిబ్రవరి ఎండింగ్‌లో మొదలైంది కదా! మార్చ్‌లో ఫిబ్రవరి వీళ్ళు 28 మొత్తం తర్వాత. మార్చ్‌లో అప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ ఉండే. అవును. వీళ్ళు ప్రతిరోజు 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అమ్ముతుండే హ్మ్. ఆయిల్. హ్మ్. ఒక బ్యారెల్‌కి $70 $80 పెట్టుకోండి. యూ కెన్ కాలిక్యులేట్ ద అమౌంట్ దే వర్ మేకింగ్. హ్యూజ్. హ్మ్. మాసివ్. ఓకే. మీరు 2 అని పెట్టుకోండి. 2 మిలియన్ మల్టిప్లైడ్ బై 80. $80.
ఎంత వస్తుంది? హ్యూజ్ అమౌంట్ దేవర్ సెల్లింగ్. అది పోయింది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి. సెకండ్ మంత్కి వచ్చేటప్పుడు ఏప్రిల్కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గి 1.7 అయింది. దాని తర్వాత 0.5కి వచ్చేసినారు వాళ్ళు. కంప్లీట్ బ్లాకేడ్ అయిపోయింది. వాళ్ళకి రెవెన్యూ కావాలి. వాళ్ళ కంట్రీ నడిపించాలంటే రెవెన్యూ కావాలి. ఏ గవర్నమెంట్ అయినా కానీ మీరు ఎంత బడ్జెట్ తయారు చేసుకున్నా కానీ మీకు రెవెన్యూ రావాల్సి వస్తుంది. అది రాకపోతే ఏం చేస్తారు? సో దే ఆర్ వాంటింగ్. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళ ఆయిల్ కూడా ఫ్లో అవుతుంది దాంతోపాటు. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం అంటారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ కాదు నేను అగ్రీ చేయను, న్యూక్లియర్ ఫస్ట్ మాట్లాడాలంటే దెన్ వీఆర్ గోయింగ్ టు స్క్వేర్ వన్. సో బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఉన్న ప్రెషర్కి ఇప్పుడు ఫస్ట్ ఇది అంగీకరించుకుంటారు. దాని తర్వాత యురేనియం మాట్లాడదు. ఇప్పుడు అంటున్నారు రష్యా దగ్గర వెళ్ళినప్పుడు అరగచ్చు చెప్పారంటే మేము 5 yearsకి రెడీ ఉన్నాం. 5 years దాకా మేము మా యురేనియం ముట్టాము. ఏది వెపన్స్ గ్రేడ్ యురేనియం టచ్ చేయము. సివిలియన్ పర్పస్కున్న 3.67 అది మెయింటైన్ చేసుకుంటాం ప్యూరిటీ. అప్పుడు అమెరికా అంటారు కాదు 20 సంవత్సరాలు అంటారు. వీరు అంటారు 5 అంటాడు. మన నడిమిట్లో రష్యా కూర్చొని మాట్లాడుకుని 10 సంవత్సరాలు చేసేస్తారు. అట్లీస్ట్ 10 సంవత్సరాల దాకా మీకు ప్రాబ్లం ఉండదు. యురేనియం మీరు మీ మైండ్ నుంచి తీసేయచ్చు. ట్రంప్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తాడు, ఆయన కూడా పోతాడు దాని తర్వాత. అప్పుడు చూసుకుందాం ఏమైతుంది. ట్రంప్ ఒప్పుకుంటాడు దానికి. ట్రంప్ ఒప్పుకోవాల్సింది ఇప్పుడు. ఎందుకంటే లేకుండా వచ్చి ఏమైనా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ది ఈగో ఉంది దీంట్లో. జేసీపీ అగ్రిమెంట్ ఉంది, మన ఒబామా టైంలో సైన్ చేసింది. అది దీనికన్నా చాలా మంచి అగ్రిమెంట్. అది పక్కకు పడేసాడు కదా. ఇప్పుడు ఈయన అంటాడు, ఇప్పుడు రేపు ఒబామా నవ్వుతాడు, అది చూడు నేను చేసిన అగ్రిమెంట్ దీనికన్నా బాగుండే, నువ్వు చింపడేసావు పక్కన. అదే క్యాంపెయిన్ చేసుకుంటారు. అదే క్యాంపెయిన్ మీద గెలిచాడు ఆయన. సో డెఫినెట్గా ఒబామా చేసిన దాంట్లో కొన్ని వీక్నెసెస్ ఉండే, కానీ ఇట్ ఇస్ ఓవరాల్ బాగుండేది అగ్రిమెంట్. ఎస్పెషల్లీ వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ గురించి ఒబామా కొంచెం ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా ఉంటుంది. దీని తర్వాత మేము ఇది చేసాం కదా, మా డబ్బులు ఇవ్వాలంటారు, మీ ఫ్రీజ్ చేసిన డబ్బులంతా మాకు కావాలంటారు, అది రిలీజ్ చేయాల్సి వస్తుంది మీకు. ఇరాన్ ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే అమెరికా కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇవాళ పీట్ హెస్గెత్ని వాళ్ళ యుఎస్ కాంగ్రెస్లో టెస్టిఫై చేస్తారు ఇవాళ యాజ్ వీ స్పీక్. అంటే వాళ్ళ టైమింగ్లో, మన నౌ ఇట్స్ నైట్ టైం దేర్. ఆయనని కాంగ్రెస్లో అంటే వాళ్ళ ఎంపీస్ కొంతమంది వాళ్ళ మన దగ్గర డిఫెన్స్ కన్సల్టేటివ్ కమిటీ అని ఉంటుంది, అట్లానే వాళ్ళకు కూడా ఉంది ఒకటి. 10 మందో 15 మంది ఎంపీస్ ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్ మ్యాన్ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, లైవ్గా ఉంటుంది. మాకు చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. చూద్దాం, దాని గురించి రేపు మాట్లాడవచ్చు మనం. ఆయన్ని చాలా అడగబోయే ప్రశ్నలు ఏంటనేది ఇవాళ పొద్దున్న నుంచి CNN కానీ అక్కడున్న చాలా మటుకు ఛానల్స్ ఇంక్లూడింగ్ అల్ జజీరా వీళ్ళందరూ అడుగుతున్నారు కాంగ్రెస్ మ్యాన్ ఒక్కొక్కరిని పిలిచి మీరేం అడగబోతున్నారని. వాళ్ళేమంటున్నారంటే యుద్ధానికి ఎందుకు వెళ్ళారో అది చెప్పు నాకు ముందు. యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ వార్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ యాక్చువల్లీ. మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారో చెప్పండి, మీ ఆబ్జెక్టివ్ ఏముండే. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఉంచకూడదు, కరెక్ట్, అదేనా ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యారా? లేదు. ఏం చేస్తున్నారు మళ్ళీ? 2 నెలలు ఇప్పుడు, వాడికి 2 నెలలు అవుతుంది ఎప్పటికి, 2 months అండ్ యూఆర్ స్టిల్ హ్యావెన్ గాట్ ఆబ్జెక్టివ్ అచీవ్ కాలేదు మీది. అది కాకుండా వీళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్లో కొత్త అడిగింది $1.67 trillion అడిగారు కొత్త బడ్జెట్కి యుద్ధం కోసం. 1.67 trillion అంటే వాళ్ళ ఇప్పుడున్న బడ్జెట్ కన్నా 50% ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్. ఎందుకు అని అడుగుతున్నారు అక్కడ కాంగ్రెస్ మ్యాన్ వాళ్ళ ఎంపీస్. ఎందుకు ఇంత డబ్బులు? అప్పుడు వస్తుంది న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొత్తది, వీళ్ళ వైపు నుంచి చాలా డ్యామేజ్ చాలా ఎక్కువ జరిగిందంట. వాళ్ళ 2 C-130 పోయింది, ఒక 130 is $100 million. అక్కడ 2 పోయినాయా? F-34, F-15 చాలా పోయినాయి, అట్లాంటిది హెలికాప్టర్స్ కూడా పోయినాయి. సో మినిమం ఒక $500 million వీళ్ళకి లాస్ జరిగింది. ఎక్విప్మెంట్ ఒకటే, 4th ఫ్లీట్ అక్కడ 2 F-16 కొట్టుపడేశారు ఇక్కడ కువైత్లో, అది పోయింది. మీరు అన్నీ కలుపుకుంటే $500 నుంచి $750 million వీళ్ళ వైపు నుంచి దే లాస్ట్ హార్డ్వేర్, మిలిటరీ హార్డ్వేర్. అక్కడ ఖతార్లో ఉన్న రాడార్ని కొట్టారు ఒకటి, అది ఒకటి 2 బిలియన్ అంటే ఒకటి. ఆలోచించండి, 4th ఫ్లీట్ అదే అన్నీ జరిగింది కదా నష్టాలు. ఇది వీళ్ళు దాచిపెట్టారంట. ఇవాళ వెన్ హెస్గెత్ ఇస్ క్వశ్చన్ ఇదంతా బయటకు వస్తుంది. మీరు చెప్పండి ఎన్ని మనకు జరిగిన నష్టాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఎంపీస్కి అబద్ధం చెప్పలేరు, బికాజ్ ఈజ్ అండర్ ఓత్ తీసుకొని చెప్తాను, నేను అబద్ధం చెప్పను నిజమే చెప్తానని చెప్పేసి. మన కోర్టులో చేస్తాం కదా అట్లా. సో హీ హ్యాస్ టు టెల్ ద ట్రూత్. చెప్పకపోతే వాళ్ళు లిటరలీ చింపేస్తారు, తీసేస్తారు, టేక్ హిమ్ అపార్ట్. సో అదొక భయం ఉంది ఈయనకి ఇవాళ. సో ఇవాళ మనకి ఆ డీటెయిల్ దొరకచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు ఇప్పుడు మనం యుద్ధం ఆపాలి అనే ఒక సొల్యూషన్కి ఇప్పుడు వచ్చేసారు. దట్ ఈస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయండి. అంటే మనం ఇరాన్ గురించి కొద్దిగా మనం మాట్లాడితే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ రిటాలియేషన్ కన్నా పేషెన్స్ స్ట్రాటజీ ఫాలో అవుతుందా? ఎస్, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఒకటి, వాళ్ళ వైపు నుంచి ఉన్న వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది.
వాళ్ళ ప్రజలకి లిటరలీ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువైపోయినాయి. మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను అక్కడ. వాళ్ళ ఇరాన్ నుంచి వచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాళ్ళంట తినడానికి తిండి కూడా లేదు మాకు అంటున్నారు. దట్ టు ఫ్రమ్ గుడ్ టు వెల్ టు డూ ఫ్యామిలీస్. ఏం లేదు, సూపర్ మార్కెట్లన్నీ ఎంటీ ఉన్నాయి, తినడానికి మాదర ఏం లేదు, షిప్స్ రావట్లేదు, సరుకులు రావట్లేదు. అటు రష్యా వైపు నుంచి తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్ నుంచి తెప్పించుకుంటున్నాం మేము, మాదర ఏం లేదు అంటున్నారు. సో ఆ పరిస్థితులు ఉన్నారు. అది డెఫినెట్గా ఒక పెద్ద ప్రాబ్లం కాబోతుంది రేపు. మీరు ఇంకా డబ్బులు లేకున్నా కానీ మీరు తిండి లేకుండా మీకు ప్రాబ్లం అయిపోతుంది పిల్లలు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి. అంటే కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూనే కాకుండా న్యూక్లియర్ ఇష్యూ కూడా ట్రంప్ తప్పనిసరి చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఏం చేస్తే ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తారు సార్, ఎవరికి నష్టం లేదు. న్యూక్లియర్ విషయం కూడా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని లేదు, అయిపోయిందా, వన్ ఇష్యూ సార్టెడ్ అవుట్. రైట్, అట్లా ఒక్కొక్క ఇష్యూ బేస్. సో సెకండ్ ఇస్ న్యూక్లియర్. నేను చెప్పాను చూడండి, న్యూక్లియర్ మాట్లాడదాం ఇప్పుడు 3 వారాల తర్వాత. ఇది ముందు కానివ్వండి, 3 వారాల తర్వాత రష్యాని కూర్చోబెట్టి ఈసారి మాట్లాడదాం. ఏమంటారు, మీ దగ్గర 400 కిలోలు యురేనియం ఉంది, 450 కిలోలు హైలీ ప్యూరిఫైడ్ యురేనియం, 60% కన్నా ఎక్కువ ఉంది, ఓకే, ప్యూరిటీ ఉంది దానికి. ఏం చేద్దాం, మా దగ్గర ఉంచుకుంటాం మేము, సారీ మీ దగ్గర ఉంచుకోవడానికి మేము అనుమతించాము అంటారు యుఎస్. అప్పుడు రష్యా అంటారు, పని చేద్దాం, నేను తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకుంటాం. లేదు కంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అంటారు, మేము చూసుకుంటాం, ఇరాన్లోనే ఉంచుకోండి, మేము దాన్ని తాళం వేసి మా దగ్గర ఉంచుకుంటాం తాళం. అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫిగరేటివ్లీ. అది తగ్గినట్టే కాదు, వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి పవన్ గారు, బతకాలి, సర్వైవల్ క్వశ్చన్. బాగా బయట చెప్పడానికి చాలా బాగుంటుంది, వాళ్ళ ఇంటర్నెట్ లేదు వాళ్ళ దగ్గర, బయట లోకం తెలియట్లేదు ఏం జరుగుతుంది అక్కడ. సో వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఓకే ఫైన్, యురేనియం అయిపోయిందా, మేము నెక్స్ట్ 5 సంవత్సరాల దాకా ఈ యురేనియం మీరు తీసుకెళ్తున్నారు చూడండి, లేకుంటే లాక్ వేసి పెడతారు, 5 సంవత్సరాల దాకా దాన్ని ముట్టం మేము. అప్పుడు అమెరికా అంటారు నథింగ్ డూయింగ్, 20 years దాకా ముట్టకూడదు మీరు. అప్పుడు ఇరాన్ అంటారు నో అది ఇది అని చెప్పి మళ్ళీ గొడవ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో రష్యా మాట్లాడి ఓకే 10 సంవత్సరాలు తీసుకొద్దాం, మీకు మంచిది, వీళ్ళకు కూడా మంచిది, 10 years యూ విల్ నాట్ టచ్ ద యురేనియం. నేను చెప్పాను చూడండి, 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ కూడా తెలియదు మనకి. సురేష్ గారు, ఇప్పుడు మనం ఇరాన్ విషయంలో చూస్తే ఇంటర్నల్ ప్రెషర్ ఉంది, శాంక్షన్స్ ఉన్నాయి, ఐఆర్జీసీలో కూడా చీలిక వచ్చింది అని చెబుతున్నారు. ఇలా ఎంతకాలం వాళ్ళు నిలబడగలరు? ఎక్కువ కాలం నిలబడలేరు వాళ్ళు. మనం చెప్పడానికి అంత బాగుంటుంది, యూఎస్ని అడ్డుకున్నారు, చాలా బాగా అడ్డుకున్నారు, అదంతా కరెక్టే. కానీ మీకు మీ దేశం చాలా 90 million పీపుల్ ఉన్నారు మీ పాపులేషన్. వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఏం లేదు, తినడానికి ఏం సరుకులు దొరకట్లేదు, రైస్ లేదు, గోధుమలు లేవు, ఏం లేవు. అట్లాంటి పరిస్థితుల్లో వాట్ యు డూ? మీరు ఆయిల్ మీద బతకలేరు కదా, గ్యాస్ మీద బతకలేరు కదా. అంటే తగ్గకపోతే రేపు వాళ్ళ పవర్ ప్లాంట్స్ ఇలాంటి వాటిని కొడితే వాళ్ళు ఎంతకాలం కొట్టరు, ఎన్ని రోజులైనా. నా ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోతుంది. ఇది సొల్యూషన్ సార్, ఫస్ట్ సొల్యూషన్ ఇది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్. అప్పుడు ఏమంటారు, ఆయిల్ తిరగడం మొదలవుతుంది, వాళ్ళకి షిప్పులు వస్తుంది, సరుకులను తీసుకొని రైస్ కానీ వీట్ కానీ మిగతా అన్ని తీసుకొని వస్తుంటారు రెగ్యులర్గా. దెన్ వాళ్ళ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది, వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. యూఎస్ కొంచెం కండిషన్ పెట్టొచ్చు, ఏంటంటే మీరు ఆయుధాల కోసం వాడుకోదు ఈ డబ్బులు, అది కూడా ఉండొచ్చు. మీకు వస్తున్న డబ్బుల నుంచి చూడండి, ప్రతిరోజు ప్రెసిడెంట్ ట్రంప్ 500 million అన్నారు, 500 million కాదు, ఇట్ బి అరౌండ్ $240-250 million వాళ్ళకి డైలీ వస్తుంది ఆయిల్ అమ్మేసుకుంటూ. అది ఆ 250 million మీరు ప్రజల కోసం, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడుకోవాలి, మీరు ఆయుధాలు తయారు చేయడానికి వాడుకోకూడదు అనే కండిషన్ పెడతారు. వేరే దేశాలని ఆయుధాలు ఇవ్వకుండా ఇచ్చే వాళ్ళకి శాంక్షన్స్ పెడతామని కూడా అది కాదు, వాళ్ళు ఇంటర్నల్ కూడా తయారు చేస్తారు. వాళ్ళ స్టీల్ ప్లాంట్, బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ కొట్టేశారు మొత్తం, వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు. స్టీల్ లేకుండా ఏం తయారు చేస్తారు మీరు? వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ కొట్టేశారు మొత్తం. ఏదైనా దేశాలు ఇవ్వాలంటే వాళ్ళు సొంతంగా చేయడానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు లేరు. వాళ్ళ ఉన్న ఆయుధాలు ఉన్నాయి కానీ కొత్తగా వాళ్ళు ఏం చేయలేరు. బంకర్స్లో ఉన్నాయంటున్నారు, అది ఉండొచ్చు కానీ ఏం చేయలేరు. సో ప్రాక్టికల్గా ఆలోచించాలి ఇప్పుడు, ఏదో రెటారిక్ మీద కాదు, నేను అది చేసేస్తాను, ధ్వంసం చేసేస్తాను, యూఎస్ని చంపేస్తాను, ప్రెసిడెంట్ ట్రంప్ని మొత్తం మాయం చేసేస్తానంటే అది కాదు. ప్రాక్టికల్గా ఇరాన్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ పోదాం మనం. ఫస్ట్ హార్మూజ్ ఓపెన్ చేయడం, నెక్స్ట్ న్యూక్లియర్ టాక్స్ గురించి మాట్లాడడం, మూడోది మిసైల్స్ డ్రోన్స్ గురించి మాట్లాడడం, నాలుగోది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇస్ హెజ్బుల్లా, హమాస్, హుతీలను సపోర్ట్ చేయకూడదు. అది ఇజ్రాయెల్ కండిషన్ ఉంటుంది, అది అమెరికా కన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి అది ప్రాబ్లం. అది ఇరాన్
నిన్న కూడా వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ అన్నారు నథింగ్ డూయింగ్, కుడ్స్ ఫోర్స్ చీఫ్ అన్నారు మేము లెబనాన్ సపోర్ట్ చేస్తాం, మేము హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తామని. అప్పుడు అమెరికా కొంచెం టఫ్ అవుతారు. అప్పుడు ఇజ్రాయెల్ చెప్తారు మీరు పని చేయండి, ఇప్పుడు సీజ్ ఫైర్ లేదు ఏం లేదు, మీరు కొట్టేసేయండి మొత్తం హెజ్బుల్లా అని అంటారు. ఇరాన్ కూడా చెప్తారు మీరు డబ్బులు అక్కడ పంపించారు, ఆయుధాలు పంపించారు, మిమ్మల్ని మేము కొడతాం వచ్చి, హార్మూజ్ పక్కన పెట్టండి, న్యూక్లియర్ పక్కన పెట్టండి, ఈ వీళ్ళని సపోర్ట్ చేయకూడదు మీ టెర్రరిస్ట్ గ్రూప్స్. అది కండిషన్ నెంబర్ 4, అది చేయాల్సింది. దాని తర్వాత చిన్న చిన్న కండిషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, హ్యూమన్ రైట్స్ కానివ్వండి, మహిళలకు కావాల్సిన రెస్ట్రిక్షన్స్ కానీ, ఇదంతా షరియా ఉన్న ఒక కంట్రీ, అది షరియా లా ఫాలో చేస్తున్నారు అక్కడ. దాన్ని మీరు ఓవర్ నైట్ మార్చలేరు. మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వాళ్ళ రేపటి నుంచి అది ఎవరు బుర్కా వేసుకోవాలి వద్దంటే వాడు వింటారా? ఎవరు విన్నారు అక్కడ, ఈవెన్ మహిళలు భయపడతారు. సో అక్కడున్న ఈ బసీజ్ ఫోర్స్ కానీ, అక్కడున్న ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా నెక్స్ట్ స్టెప్ నుంచి వాళ్ళని కొట్టడానికి మొదలు పెడతారు. అది ఉండొచ్చు, అది జరుగుతుంది కూడా, అది ఇప్పుడు కాదు, ఇదంతా అయినాక. బికాజ్ దే వాంట్ ఎ రెజీమ్ చేంజ్ ఎండ్ ఆఫ్ ద డే. అది వాళ్ళ ఒక ఇన్సిస్టెన్స్ అనమాట. సురేష్ గారు, ఇప్పటిదాకా మనం ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ ఈ యాంగిలే మాట్లాడతాం మనం. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే అరబ్ వరల్డ్ యాంగిల్లో మనం చూస్తే సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ పవర్స్ సైలెంట్గా ఒక డిప్లొమసీ చేస్తున్నాయా? డెఫినెట్గా ఇంటూ చెప్పారు కదా వాళ్ళు స్టార్టింగ్లో పొద్దున్న చెప్పారు అరగచ్చు, దట్ వీఆర్ స్పీకింగ్ టు ఆల్ దీస్ కంట్రీస్. ఇంగ్లీష్లో అంటారు యూ కెన్ చూస్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూస్ యువర్ నైబర్స్ అని. మీ నైబర్సే. మీరు రేపటి నుంచి ఈ నైబర్ నాకు వద్దంటే కాదు, మీ అపార్ట్మెంట్ ఉంటే పక్కన వాళ్ళు ఉంటారే అక్కడ, మీరేం చేయలేరు, వాటితో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మీకు ఉంటుంది. లేదు నేను నైబర్ని యాక్సెప్ట్ చేయాలంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అనమాట. సో వీళ్ళు ఉంటారు అట్లనే, మా నైబర్స్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. సరే వాళ్ళతో డిఫరెన్స్ ఒపీనియన్ ఎప్పుడు ఉంటుంది. మనకు పాకిస్తాన్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది, నేపాల్తో ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని శ్రీలంకతో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు స్టిల్ అక్కడిక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం ముందుకు. నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అది కూడా ఇరాన్ కూడా అంతే తెలిసిపోయింది. ఇరాన్ కూడా తెలిసిపోయింది మేము తప్పు చేసాం, సౌదీ అరేబియాని కొట్టి తప్పు చేసాం, బహ్రెయిన్ని కొట్టి తప్పు చేసాం, ఎందుకంటే మా రిలేషన్షిప్ మొత్తం పోయింది వాళ్ళతో. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని నమ్మరు ఇప్పటి నుంచి. మీరు ఎంత పని చేసి ఇప్పటి నుంచి రేపటి నుంచి మేము పెద్ద ఫ్రెండ్స్, మేము అసలు ఏం చేయమని చెప్తే కూడా వాళ్ళు భయపడతారు. ఏదో ఒక రోజు మళ్ళీ ఇదే పని చేస్తాడని చెప్పి. అంటే ఈ గల్ఫ్ ఛానల్ చూస్తే మనం అందరూ కూడా పబ్లిక్గా మాట్లాడడము, ఏదో స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తాం. గల్ఫ్ ఛానల్స్ ఏవి కూడా పబ్లిక్గా మాట్లాడట్లేదు. అంటే బ్యాక్ ఛానల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వీళ్ళు చేస్తున్నారు? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఎకానమీ ఫస్ట్ రికవర్ చేయాల్సి వస్తుంది. దుబాయ్ మీరు చెప్పారు చూడండి, టూరిజం, అవును, అది దెబ్బతిన్నది చాలా పెద్దగా. ఓకే, సౌదీ అరేబియా ఆయిల్, వాళ్ళ ఆయిల్ రెవెన్యూస్ పోయినాయి, వాళ్ళు రిఫైనరీ కొట్టారు. ఇటు ఖతర్ వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టారు, వాళ్ళ గ్యాస్ రిఫైనరీ మీద కొట్టారు. కువైత్ సేమ్ ప్రాబ్లం. సో మనం అర్థం చేసుకోవాలి ఒకటంటే ఇరాన్ హ్యాస్ గాన్ త్రూ దిస్ బిఫోర్. దీనికన్నా ముందు కూడా ఇరాన్ 80s జరిగిన ఇరాన్ వార్లో సద్దాం హుస్సేన్ అప్పుడు 8 సంవత్సరాలు పోరాటం చేశారు, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. దాంట్లో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మీద కూడా జరిగింది, అప్పుడు దాడులు జరిగినాయి. ఇట్ వాస్ కాల్డ్ ద ట్యాంకర్ వార్. ట్యాంకర్ కొట్టడం మొదలుపెట్టారు. ఇరాన్ వాళ్ళు ట్యాంకర్ కొట్టారు, ఇరాక్ వాళ్ళు వీళ్ళు ట్యాంకర్ కొట్టారు. నడిమిట్లో కువైత్ ట్యాంకర్లు ఉన్నారు, సౌదీ ట్యాంకర్స్ ఉన్నారు, వీళ్ళది ఉండే, ఖతర్ది ఉండే. దాంట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కువైత్ ఉండే. సద్దాం హుస్సేన్ కువైత్ ట్యాంకర్ని కొట్టడం మొదలుపెట్టారు. సో యుఎస్ ఏం చేశారంటే ఈ కువైత్ ట్యాంకర్లు అందరు ఫ్లాగ్ దింపి యుఎస్ ఫ్లాగ్ ఎక్కిచ్చేశారు. సో యుఎస్ వాళ్ళ చట్టం, వాళ్ళ డిఫెన్స్ మాన్యువల్లో, వాళ్ళ డిఫెన్స్ కాన్స్టిట్యూషన్ ఏముందంటే యుఎస్ ఫ్లాగ్డ్ క్యారియర్స్ని ప్రొటెక్ట్ చేయడం యుఎస్ నేవీ రెస్పాన్సిబిలిటీ. మిగతా దేశాలు మీరు చేయక్కర్లేదు. అది ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ చేస్తున్న టైంలో కొంచెం ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు ముందే, మా నేవీ వచ్చి అందరిని ఎస్కాట్ చేసి తీసుకెళ్తారని. అవును, దే కెనాట్ ఎస్కాట్ ఎ ఇండియన్ వెసల్, దే కెనాట్ ఎస్కాట్ యూకే వెసల్ తీసుకెళ్లారు వాళ్ళు. అప్పుడు ఫ్లాగ్ మార్చి తీసుకెళ్లారు కువైత్ని. కువైత్ షిప్స్ అన్నీ వాళ్ళ ఫ్లాగ్ మార్చుకొని యుఎస్ ఫ్లాగ్ పెట్టారు, యుఎస్ నేవీ తీసుకెళ్లారు. సద్దాం హుస్సేన్ చూసుకుంటూ కూర్చున్నాడు, ఏం చేయలేదు. తర్వాత ఆయన కువైత్ మీద దాడి చేసిన అది ఇంకో స్టోరీ. ఓకే, కానీ ఈ ఇరాన్ వార్లో జరిగింది ఇది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం రాబోతుంది అంటే ఇది ఓపెన్ అయిందని అనుకోండి, ఈ మైన్స్ ఉంది చూడండి, అది తీయాల్సి వస్తుంది. దానికి నేటో కంట్రీస్ని యూజ్ చేస్తారు ట్రంప్. ఇప్పుడు ఇంత తిట్టారు నేటోని, లేనిపోయిన తిట్టారు. ప్రిన్స్ చార్ల్స్ ఇవాళ వస్తున్నారు, పాపం ఆయనకేం చెప్తాడో తెలియదు. ఓకే, ప్రిన్స్ కాదు ఇప్పుడు, నౌ ఇస్ కింగ్ చార్ల్స్. సో ఆయన ద్వారా సో డెఫినెట్గా ట్రంప్కి ఒక మెచ్యూరిటీ రావాలంటే ఆయన చెప్తారు నేటో ఓకే ఇప్పుడు దాకా జరిగిందే, నేను మిమ్మల్ని తిట్టాను, లెట్ us ఫర్గెట్ ఇట్, మీరు మీ మైండ్ స్వీపర్స్ తీసుకురండి, మొత్తం మైండ్స్ అన్ని తీయండి ఇక్కడి నుంచి అని చెప్తారు. ఇరాన్ దగ్గర కూడా చెప్తారు మీరు ఎక్కడ వేసారు చెప్పండి మాకు, మేము అదే ఏరియా నుంచి మైండ్స్ అన్ని తీయడం మొదలు పెడతామని. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం ఒకటే కాదు, ఆ మైండ్స్ క్లియర్ చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి.
అండ్ డెఫినెట్గా ఇది ఓపెన్ కాగానే వరల్డ్ ఎకానమీ చాలా మటుకు ఇంప్రూవ్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. అంటే ఈ క్రైసిస్‌లో మిస్సైల్స్ కంటే మనకి ఆయిల్ మార్కెట్ ఎక్కువ డేంజర్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తోంది కదా! డెఫినెట్గా ఆయిల్ మార్కెటే కాదా మెయిన్, ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్ ఫెర్టిలైజర్. 40% వరల్డ్ ఫర్టిలైజర్ ఇక్కడి నుంచి ఇదే రూట్ నుంచి వస్తుంది. ఎందుకంటే మీ ఆయిల్ డిస్టిలేషన్ ప్రాసెస్లో క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్ అన్నీ చెప్పుకుంటూ వస్తే నైట్రోజన్ ఒక ప్రోడక్ట్ వస్తుంది అక్కడ నడిమిట్లో, అని అంతా విన్న నైట్రోజన్ గ్యాస్, దాని నుంచి మళ్ళీ యూరియా ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని చాలా మటుకు దేశాల్లో యూరియా ప్రొడక్షన్, ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు బంద్ చేసేసారు. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఓకే, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అని చెప్పి అదని, కానీ మన దగ్గర ఉంది ఇప్పుడు కూడా. మన దగ్గర ఇఫ్కో లాంటి చాలా మటుకు ఫర్టిలైజర్ ప్లాంట్స్ మన దగ్గర ఉంది. దానికోసం మన దగ్గర ఇంత షార్టేజ్ లేదు. యూఎస్లో వాళ్ళ దగ్గర ఉన్న రైతులకు ఇప్పుడు దొరకట్లేదు, ఫర్టిలైజర్ లేదు వాళ్ళ దగ్గర. అది కూడా ట్రంప్కి పెద్ద టెన్షన్, ఎందుకంటే వాళ్ళు ఈయన పార్టీకి ఓట్ చేసే అన్నిటికంటే పెద్ద కాన్స్టెంట్ వాళ్ళు. మన దగ్గర కూడా రైతులు ఎంత ఫైనాన్షియల్ ప్రెషర్ పెడతారో గవర్నమెంట్ మీద, వాళ్ళు కూడా అదే ప్రెషర్ పెడతారు. వాళ్ళు కూడా అడగడం మొదలు, ఫర్టిలైజర్ ఎక్కడ, ఈసారి ఫర్టిలైజర్ లేదు వాళ్ళకి ఈ సీజన్కి, అక్కడిక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన దేశం యాంగిల్లో వస్తే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రానున్న రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? స్టేబుల్గా ఉంటుందండి, ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనం మిగతా దేశాలని తెప్పించుకుంటున్నాం. రేట్ ఎక్కువైంది, ఎస్ డెఫినెట్గా, కానీ కొన్ని దేశాలతో మనకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో ఉంది. రష్యా ఆఫ్కోర్స్ మనకి $40 కూడా అమ్మారు, ఇప్పుడు $70 అమ్ముతున్నారు చెప్తున్నారు, నాకు తెలియదు యాక్చువల్ రేట్ అంతా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కొంచెం కుషన్ ఉంటుంది. ఒకటి కస్టమ్స్ డ్యూటీ తగ్గించవచ్చు, ఇంకా తగ్గిస్తే ఇంకా రేట్ తగ్గుతుంది. ఎస్, దర్ ఆర్ సర్టన్ ప్రోడక్ట్స్ లైక్ ఎల్పిజి, దాని మీద ప్రెషర్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే అది మనం ఎంత లోకల్గా ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎల్పిజి, పిఎన్జి మన దగ్గర ఉంది, పైప్ న్యాచురల్ గ్యాస్ కొన్నాం, గ్యాస్ మన దగ్గర ఉంది. ఓకే, కానీ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఎస్ ఓపెన్ కావాల్సింది. ఓపెన్ అయితే వరల్డ్ వైడ్ రేట్ పడిపోతుంది. సౌదీ అరేబియా ఒకటే కాదు, ఇరాన్ ఒకటే కాదు, ఇరాక్ ఒకటే కాదు, ఆర్ ఈవెన్ ఖతార్, కువైత్, బహ్రెయిన్ కాదు, వీళ్ళది కూడా ఉంటుంది. వరల్డ్ వైడ్ ఆయిల్ పడిపోతుంది. బ్రెంట్ క్రూడ్ ఉండొచ్చు యూకేలో, ఇటువైపు యూఎస్ నుంచి ఉండొచ్చు, అది కాకుండా మన వెనుజువేలా నుంచి ఉండొచ్చు. రేట్లు అన్నీ పడిపోతుంది అన్ని ప్లేసెస్లో, అప్పుడు రేట్లు తగ్గుతుంది. సో ఒక నెక్స్ట్ 2-3 months చాలా క్రూషియల్ ఉంటుంది. ఒకసారి ఇది ఓపెన్ అయితే ఎంత జల్దీ వీళ్ళు రిఫైనరీలు రిపేర్ చేస్తారో దాన్ని బట్టి అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఆయిల్ ప్రైసెస్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కొంత రేట్లు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ఆపింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెరగచ్చు అనేది కొంత జరిగింది. అయితే లేటెస్ట్గా మినిస్ట్రీ చెప్పింది ఏంటంటే ఎన్నికల తర్వాత కూడా పెంచము అనేది. ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? వాళ్ళు చెప్పినప్పుడు నమ్మాలి కదా, మన గవర్నమెంట్ చెప్పినప్పుడు నమ్మాల్సిందే. ఓకే, గవర్నమెంట్ దగ్గర వెపన్స్ ఉంది, నేను చెప్పాను చూడండి, వాళ్ళు రేటు పెంచక్కర్లేదు, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఇంత రేట్ ఎక్కువ ఎందుకు ఉంది, యూపీలో తక్కువ ఉంది కదా. యూపీలో 92-93 రూపాయలు ఉంది డీజిల్, పెట్రోల్కి, ఇక్కడ 107 ఉంది. ఎందుకు? ఇక్కడ వ్యాట్ పెట్టారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్, అది తగ్గించవచ్చు కదా. తగ్గిస్తే మన ప్రజలకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. కానీ మన దగ్గర లిక్కర్, పెట్రోల్, డీజిల్ దీని మీద ట్యాక్స్లు ఎక్కువ ఉంటుంది. దాని ఎప్పుడు జిఎస్టీ కింద తీసుకురారు. ఫ్యూయల్స్ని తీసుకొస్తే నష్టం అందరికీ. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా అగ్రీ చేయరు. ఇది కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వాళ్ళకి దీని నుంచే డబ్బులు గుంచుతారు వాళ్ళు. సో మన దగ్గర ప్రజలు ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్ చూడకుండా కొంచెం సెన్సిబుల్గా బిహేవ్ చేయాలి. మనకు అదొక సివిక్ సెన్స్ అనేది లేదు మన దగ్గర. సురేష్ గారు, ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర చూస్తుంటే చాలా క్యూలు బాగా పెరుగుతున్నాయి. అది ఇప్పుడు కాదు సార్, అది ఎప్పటి నుంచో ఉంది సార్. మనకి ఈ మధ్య బాగా గత 2 రోజుల నుంచి ఈ రూమర్స్, మన వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు బంకుల దగ్గర, నాకు అర్థం కాదు. వీళ్ళ దగ్గర టైం ఎంత ఉంది? అఫ్కోర్స్ కొంతమంది డ్రైవర్ని పంపిస్తారు, కానీ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు టైం లేదు దీనికంతా. మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాం, దాని తర్వాత రాత్రిపూట వెళ్తాం, అప్పుడు ఫిల్అప్ చేసుకుంటాం. మనం పొద్దున పూట మనం వెళ్ళి లైన్లో నిలబడలేము. మన దగ్గర చాలా మందికి ఈ హ్యాబిట్ ఉంది, రేపు $2 పెంచుతారనగానే ఇవాళ రాత్రి నుంచి లైన్ కొట్టడం మొదలు పెడతారు ఫుల్ ట్యాంక్ కోసం. వాళ్ళకి మాక్సిమం స్కూటర్ ఓన్కి, బైక్ ఓన్కి $40, $50 ప్రాఫిట్ వస్తుంది, అంటే తగ్గుతుంది రేట్, అంతే కదా. ఈ ఫస్ట్ మన ఈ కొంచెం ఎంత చదువుకున్నా కానీ మనకి సివిక్ సెన్స్ లేదు. మనకి ఈ పారానాయిడ్ అయిపోతాం, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నోట్స్ తీసుకుని మనం చేస్తుంటాం అన్నమాట. అది చేయకూడదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే క్రైసిస్ ఏం లేదు సార్, అబ్సల్యూట్లీ నో క్రైసిస్. ఓన్లీ ఈ వాట్సాప్లో వచ్చే రూమర్స్ అది ఇది వీళ్ళు తిప్పుతున్నారు. ప్లీజ్ బిలీవ్ చేయకండి. మీరు మీ ఎంత కావాలో అంతే ఫిల్అప్ చేసుకోండి, ఏం కాదు. రేపు నడుస్తూనే ఉంటుంది ఇష్యూ, గవర్నమెంట్ ట్యాకిల్ చేస్తున్నారు, గవర్నమెంట్ తెలుసు ఏం చేయాలని చెప్పేసి.
ఓకే. ఇప్పుడు మనం ఈ ఆయిల్ క్రైసిస్‌కి సంబంధించి అనవసరమైన క్యూలు, ఊరికే అనవసరమైన ఫేక్ మెసేజ్‌లు, ఫార్వర్డ్ మెసేజ్‌లు వీటిలతోటి భయాందోళనకు గురవుతున్నారు. ఎటువంటి సమస్య లేదు అనేది సురేష్ గారు అంటే వివిధ సోర్సెస్ ద్వారా ఆయనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆయన చెబుతున్నారు. ఇరాన్ పెట్టిన మిగిలిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 10 పాయింట్స్‌లో మిగిలిన పాయింట్స్ యూఎస్ ఏ విధంగా ముందరికి తీసుకెళ్తుందనేది మనం రానున్న రోజుల్లో చూడాలి. అయితే త్వరగానే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి మొత్తం ఈ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది ఇమ్మీడియేట్ పరిష్కారం అయ్యే పరిస్థితే కనిపిస్తోంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్.